లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ మనం చదువుకున్న సందర్భం ఏమిటంటే, ఆయనను భోజనానికి పిలిచింది ఎవరు? పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరంలో ఉండే పెద్దలు, గనులు వీళ్ళు. అయితే సంఘ పెద్ద పిలిచాడు కదా అని యేసుప్రభు వారికి భోజనానికి వెళ్ళారు. అవునా? వెళ్ళి ఆయన భోజన పంక్తిలో కూర్చుంటే ఒక స్త్రీ అనగానే మీకు మైండ్లోకి ఏమి రావాలంటే సంఘం రావాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. ఈ స్త్రీ పుణ్యాత్మురాలు కాదు, పుణ్యశ్రీ కాదు, నీతిమంతురాలు కాదు, పాపాత్మురాలు. టైటిల్ బాగుంది కదా. పాపాత్మురాలైన స్త్రీ యేసు ఆ పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని. యోహాను తన దర్శనంలో చూసిన ఆ పాదాలు మీ ముందు ఉంచుతున్నాను. ఆ పాదాలు ఎలాగున్నాయంటే అగ్నిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజి వంటి పాదములు. యేసుక్రీస్తు పాదములు. అపరంజి అంటే మేలిమి, బంగారం. చూసారా? ఈ మేలిమి బంగారం తన చేతుల్లోకి తీసుకొని వాటిని ముద్దాడుతూ ఉన్నది. ఎందుకంటే అమూల్యమైన పాదాలు అవి, అందమైన పాదములు, రమ్యమైన పాదములు. ఈ పాదాలు నాకు మాత్రమే దొరికాయి అని ఆమె ఎంతో హత్తుకొని ఆయనను ఎంతగా ప్రేమిస్తుందో ఆ పాదములను ముద్దాడుట ద్వారా ఆమె చూపిస్తా ఉంది. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక విస్తారమైన తన పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రవక్త అంటాడు కదా, ఇవాళ వలె కారులో ఎక్కి కారులో దిగడం కాదు. అవునా? మరి ఎంత దూరం వెళ్ళాలి? నడిచి వెళ్ళాలి. బూడిద, తెల్లని బూడిద. ఆ కొండ ప్రాంతం అంతా అరిగిపోయి బూడిదగా మారినప్పుడు ఆ బూడిదలోంచి నడుచుకుంటూ వెళ్తారు. అంటే ఆయన కాళ్ళన్నీ కూడా బూడిదతో నిండిపోయాయి. అయినప్పటికీ ఆ బూడిద ఆమె ముద్దాడుతూ ఉంది. ఎందుకంటే ఆ బూడిద కొన్న అదృష్టం నాకు లేదే. ఆ బూడిద యేసుప్రభు పాదాలను తాకాయి. యేసుప్రభు దాన్ని వర్ణిస్తా ఉన్నారు. నీవు నన్ను భోజనానికి పిలిచావు కానీ నా కాళ్లకు నీవు నీళ్ళు ఇవ్వలేదు. తువాలతో నా పాదాలు నువ్వు తుడవలేదు, నా మెడను ముద్దాడలేదు. యూదుల ఆచారం ఏంటంటే, ఇంటికి వచ్చిన అతిథికి ముందు కాళ్ళు కడిగి తువాలతో తుడిచి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటారు. మూతులు కాదు, నాక్కోండి. మెడ మీద ముద్దు పెట్టుకుని ఈ దవడ అంటిస్తారు, ఇటువైపు. అంతేకాదు, అత్తరు, వాళ్ళ ఇంట్లో చాలా శ్రేష్టమైన అత్తర్లు ఉంటాయి. వాళ్ళకు నచ్చిన అత్తరు తీసి మెడ మీద రాస్తారు. ఇది యూదుల ఆచారం. ఇతను యూదుడు, పరిసయ్యుడు. యూదుడు మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ఖచ్చితంగా పాటించేవాడు. అయినప్పటికీ నీవు నన్ను
అందరూ పిలవలేదనుకుంటారేమో అని పిలిచావు తప్ప నిజమైన మర్యాద నువ్వు నాకు ఇవ్వలేదు. నువ్వు నన్ను మర్యాద చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నా పాదాలకు నీళ్ళు ఇవ్వాలి. నేను వస్తానని అంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. కానీ అలాంటి సిద్ధపాటు ఎక్కడా కూడా నీ గృహంలో కనబట్టలేదు. ఎవరో తెలియని వ్యక్తి నా గురించి తెలుసుకొని నీ ఇంటికి భోజనానికి వస్తానని తెలుసుకొని ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని ఆమె పరుగున వచ్చి తన సంపాదన అంతా వెచ్చించి ఒక అత్తరు బుడ్డుకొని ఇదిగో తీసుకొచ్చి నా పాదాలకు పూసి ముద్దాడుతూనే ఉంది. సంగమా, ఇప్పుడు వచ్చే పాదాలు ముద్దాడనివ్వవు. ఇప్పుడు వచ్చే పాదాలు ఇత్తడి పాదాలు. అపరంజి ఇప్పుడు ఎలా మారుతుంది? ఇత్తడిగా మారుతుంది. అందుకే దానికి ఛాయగా నీడగా ఆ ప్రత్యక్ష గుడారములు బలిపీఠము కట్టమన్నప్పుడు దాని ఇత్తడితో నిర్మించమన్నాడు దేవుడు. ఇత్తడి అనగా తీర్పు. ఇప్పుడు ఆయన పాదాలు భూమి మీదకి ఎందుకు వస్తున్నాయో తెలుసా? తీర్పు తీర్చడానికి. 50వ పేర చూద్దాం. ఆయన ఒక దినమున ఇత్తడి పాదములు భూమి మీద నిలబడును. ఏ పాదాలు నిలబడతాయంట? ఇత్తడి పాదములు భూమి మీద నిలబడును. సర్వ భూమికి ఆయన తీర్పు తీర్చును. సమానత్వముతోను మరియు పరిపూర్ణతతోను ఆయన మానవాళికి తీర్పు తీర్చును. ఇప్పుడు తీర్పు తీర్చడానికి రానున్న పాదాలవి. 50వ పేర. ఆ తీర్పును తప్పించుకొని మార్గమే లేదు. అన్యాయమునకు తిరుగులేదు. దానిని మినహాయించుకొని మార్గము లేదు. అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడుగానే ఉండును. అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండును. మారని వాడు అప్పుడును మారడు, ఇప్పుడు మారడు, ఎప్పుడు మారడు. దేవుని ప్రణాళికలు వాడు మారాలని ఉంటే ఏదో ఒక గడియలో వాడు మారతాడు. దేవుడు వాడికి నిర్ణయించిన సమయంలో వాడు వస్తాడు, అంతేనా? కానీ దేవుని ఏర్పాట్లో లేకపోతే మారని వాడు అప్పుడు కూడా మారడు. మారని దేవుడు ఎన్నడూ మారడు. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. ఆ ఇత్తడి పాదములు శత్రువును చితక త్రొక్కును. ఎందుకు ఇత్తడి పాదములు చూపబడ్డాయి? శత్రువును తొక్కడానికి ఒక బలమైన పాదం కావాలి, మెత్తని పాదం కాదు. ఇత్తడికి ఏ లోహము కూడా సరి సమానమైన బలమైన లోహం లేదంట, అంత గట్టిదంట ఇత్తడి. అందుకే ఆ మోషేని ప్రభువు ఇత్తడి సర్పం చేయించమన్నాడు. ఆ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం అంటే తీర్పు. ఇదిగో తీర్పు తీర్చడానికి రానున్న మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యం అర్థమవుతుందా? ఆయన నామమును తీసుకొని దాని యొక్క తేజస్సును చేరువు చేయుచు ఉన్న ఈ సంఘ క్రమములను ఆయన నాశనము చేయును. ఏ సంఘ క్రమాలు? క్రీస్తు విరోధిని ఆయన నాశనము చేయును. మృగము మరియు ప్రతిమ ఆయన దృష్టిలో హేయులుగా నిలిచిందురు. ఆయన నామమును తీసుకొని దాని యొక్క తేజస్సును చెరుపు చేయుచు ఉన్న ఈ సంఘ క్రమములను ఆయన నాశనము చేయును. దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క మహిమను తీసుకొనంట ఏం చేస్తున్నారంట? చెరుపు చేయుచున్నారంట. అంతేనా? సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అన్నాడు. ఎవరిళ్ళు? సంఘ శాఖలు. దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని వంకర చేసి మానవుని కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని, అవే దైవము ఉపదేశించాడని చెప్పి మానవుల చేత అలవాటు చేసేటువంటి ఈ సంఘ శాఖలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన నాశనం చేయను. క్రీస్తు విరోధితో కూడా ఆయన వారిని చితకగొట్టును. ఆయన బెత్తం తీసుకొని చితక కొట్టే వాళ్ళు ఎవరెవరు ఉంటారో చూడండి. దుర్మార్గులు, నాస్తికులు, నిర్దేవులు, ఆధునికులు, ఉదారవాదులు మొదలగు వారందరూ అక్కడ ఉందురు. వీళ్ళందరినీ దేవుడు బెత్తంతో చితక కొడతాడండి. అంతేకాదు, వాళ్ళతో పాటు బుద్ధి లేని కన్యకలు ఉంటారు. ఎవరుంటారు? బుద్ధి లేని కన్యక. ఎవరి బుద్ధి లేని కన్యక? సంఘమే. సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. అంతేనా? ఆయన వేషధారులను ద్వేషిస్తాడంట. మరణము, నరకము మరియు సమాధి వచ్చినప్పుడు గ్రంథములు తెరవబడును.
గ్రంథాలు విప్పబడే సమయం ఆసన్నమైనది. అవునా? వారు అందులో పడద్రోయబడుదు. ఆయన వచ్చినప్పుడు గ్రంథములు తెరవబడును. నులివెచ్చని సంఘము మరియు 5 బుద్ధిలేని కన్యకలు కూడా అక్కడ ఉందురు. ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరు చేయును. ఆయన వచ్చినప్పుడు రాజ్యమును ఆయన తీసుకొనును. ఎందుకనగా ఆయనకు చెంది ఉన్నది. ఈ లోక రాజ్యాలను ఎవరి? సాతానివి. అంతేనా? హక్కుపత్రం అనే ప్రసంగంలో చెప్పాను మీకు. దేవుడు తన కుమారుని ప్రేమించి ఒక హక్కునిచ్చాడు, ఆస్తినిచ్చాడు. అయితే మానవుని కవిధేయత వలన ఆ హక్కుపత్రం జారిపోయినప్పుడు, సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళినప్పుడు, తిరిగి అసలైన యజమానుడు దాన్ని తీసుకురావడం కొరకు కల్వరి శిలువ ప్రణాళికను చేశాడు. హల్లెలూయా. కనుక ఇదిగో ఆయన వచ్చి, యేసు ప్రభు వారు రెండవ రాకడలో వచ్చి ఈ భూమిని కూడా ఆయన స్వతంత్రించుకుంటాడు, ఆయన చేజెక్కించుకుంటాడు. ఇప్పుడు సాతాను చేతిలో ఉన్న ఈ భూప్రపంచం అంతటిని కూడా దేవుడు తన స్వాధీనములోకి తీసుకొని ఏం చేస్తాడంట? ఎందుకనగా ఆయనకు చెంది ఉన్నది ఈ భూమి, వేవేల కొలదిగా నున్న ఆయన యొక్క వధువు ఎంతమంది? వేవేల కొలదిగా ఉన్న వధువు ఆయనకు పరిచర్య చేయుటకు ఆయనతో కూడా వచ్చును. దేవునామానికి మహిమ కలుగును. వేవేల కొలదిగా నున్న ఆయన యొక్క వధువు ఆయన పరిచర్య చేయుటకు ఆయనతో కూడా వచ్చును. మహిమ. ఇప్పుడే మారు మనసు పొందవలెను, లేనిచో మరి ఎన్నడూ పొందలేవు. ఆలస్యము కాకముందే మారు మనసు పొందుము. మృతులలో నుండి లేచి దేవుని వెదకము. ఆయన ఆత్మతో నింపబడుము. లేని ఎడల నీవు నిత్య జీవమును పోగొట్టుకుందువు. సమయమున్నప్పుడే దానిని చేయము. మృతులలో నుండి లేచి దేవుని వెతకాలంట. జీవించుచున్న మట్టుకు నీవు జీవిస్తున్నావు కానీ మృతుడివే. నీ డాబు, నీ గొప్ప, నీ బడాయి చూస్తే బతుకున్నావు అనుకుంటున్నావు నువ్వు. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే సత్యం. కనుక వాక్యం ఒకసారి హెచ్చరిస్తా ఉంది, నీవు మృతులలో నుండి లేగు. లేచి ఏం చేయాలి? దేవుని వెదకు. ఎందుకంటే ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు. అంతేనా? కనుక ఆయన ఆత్మతో నింపబడము. లేని ఎడల నిత్య జీవము నీవు పోగొట్టుకుంటావు. సమయం ఉన్నప్పుడే దానిని చేయము. ఎప్పుడుంది సమయం? ఇదిగో ఇప్పుడే. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దీన్ని ఆలస్యం చేశావంటే ఏమవుతుంది? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. కనుక సమయం ఎప్పుడు పిలుపొస్తుందో మనకు తెలియదు ప్రియులారా. కనుక సమయం ఉండగానే, సమయం అంటే వాక్యం ఎప్పుడు నీతో మాట్లాడుతుందో అప్పుడే వాక్యానికి లోబడిపోవాలి. రేపు ఎల్లుండి అని వాయిదా వేసావంటే నువ్వు పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? నిత్య జీవం. నిత్య జీవం అంటే పరలోకం.